ముచ్చట్లు షూరు చేసుకుందాం. ధూమ్ ధామ్ ముచ్చట సహ సమర్పిస్తున్న వారు శ్రీహరి పంచతులసి. ముచ్చట్లు షూరు. 50 మందికి మల్లీశ్వరి అనే జీవి తెలియజేయున్నది ఏమనగా మన ధూమ్ ధామ్ ముచ్చట్లల్ల షానొద్దులకు రామ్దేవ్ బాబా వారొచ్చిండహో. ఎరికే కదా బాబా. యోగా అంటే రామ్దేవ్ బాబా అంటే యోగా. అసలు ఏమన్నా చేస్తాడా యోగాలు? కాళ్ళు మీదికి, తలకాయ కిందికి, కడుపు లోపలికి, చేతులు మీదికి లావట్టి మనిషి ఇట్లా స్ప్రింగ్ లెక్కనే చేస్తాడు. అయితే ఇప్పుడు ఒకరు కాదు, ఇద్దరు రామ్దేవ్ బాబాలు వచ్చిర్రు. అంటే డబుల్ యాక్షనింగ్ అన్నట్టు. మరి ఇద్దరు ఇట్లల్లా ఎవరు ఒరిజినలో మీరే చూసి చెప్పాలి. ఏమంటున్నా పాండ్రి మరి ఆగో ఇద్దరున్నారు. అగా చూసిర్రా డబుల్ ఫోటోవా, సేమ్ టు సేమ్. అదే నవ్వు, అదే గడ్డం, అవే బట్టలు, గదే ఫోజు. ఇద్దరికిద్దరు సేమ్ టు సేమ్ పండ్లు గిలిచుకుంటా యోగాసనాలు చేస్తుర్రు. మరి అసలైన బాబా గారు ఎవరో మీరే ఏర్పాటు చేయుర్రల్లా. అగో ఈయన మెసిలిండు, పక్క పొంటున్నైనా మాత్రం మెసులుతలేడు. ఏమో కడుపును పట్టుకొని వివరిస్తుండు కదా. అవి అటైనా ఎంత మాట్లాడినా ఊ లేదు కుయ్యి లేదు. అయితే ఇప్పుడు అసలు ముచ్చడే చెప్తా. ఇగో ఈయన మనిషి కాదు, విగ్రహం. అరే అవునంటే గా మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో సెలబ్రిటీల బొమ్మలు విగ్రహాలు పెడతారు కదా. అగో గదే మ్యూజియంలో ఈ బాబా రామ్దేవుని విగ్రహం పెట్టిర్రోల్లా. ఇక ఆ విగ్రహాన్ని చూసుకొని రామ్దేవ్ బాబా వారు ఉగమురిసిపోయిర్రా. సేమ్ టు సేమ్ అనుకుంటా మస్తు సంబరపడ్డాడు. ఇక పండ్ల పని ఆ సంబరంలోనే ఆయన విగ్రహం ముంగటకి ఇట్లా తీరొక్క యోగాసనాలు చేసి మురిసి ముప్పందం అయిపోయిండు. అగో మీరు కూడా చూసి తరించుర్రి బాబా వారి యోగాసనాలను. కానీ ఈ మాటక ఆ మాటనొల్ల ఈ విగ్రహం పక్క పొంటి రామ్దేవ్ బాబా నుంచితే ఎవరు ఒరిజినలో ఎవరు డూప్లికేటో కూడా ఎవ్వరు చెప్పలేరు కదా. అన్నట్టు చెప్పుడు మర్చినా, మీరు ఎన్నో తీర్ల చాక్లెట్లు తినుంటారు. దుకాణాలల్లా 100 కంపెనీల చాక్లెట్లు అమ్ముతుంటారు కదా. కానీ ఇప్పుడు మీరు ఎన్నడూ చూడని కొత్త రకం చాక్లెట్లను చూయిస్తా. ఈ చాక్లెట్లు ఒక్కసారి తింటే మళ్ళా తినాలనుకుంటారు వల్ల ఆ చాక్లెట్లు కొనుక్కొని తినేందుకు ఇల్లును కుదబెట్టుడో ఇంట ఆమె పుస్తెల తాడును కూడా అమ్ముకునుడో ఎత్తారట. అంత టేస్ట్ ఉంటాయటనోళ్ళు ఆ చాక్లెట్లు. ఆ చాక్లెట్లు కూడా మన హైదరాబాద్లోనే దొరుకుతున్నాయి. కావాలంటే చూడండి మీరే. ఇగో గివే గా చాక్లెట్లు. అబ్బా కవర్ చూస్తేనే కొనుక్కోబుద్ధి అవుతుంది కదా. ఈడ చిప్స్ ప్యాకెట్లు కూడా ఉన్నాయి, అవి కూడా సేమ్ ఫ్లేవర్ అట. చిన్న పిల్లగాళ్ళు వీటిని చూస్తానైతే ఆన్ని మాయం చేసి కావచ్చు అన్నట్టు ఈ చాక్లెట్లను షిప్లను కొనుక్కునేందుకు పెద్దోళ్ళు కూడా అప్పులు చేస్తురటనోళ్ళ. అప్పు చేసి మరి చాక్లెట్లు కొనుడేంది అనిపిస్తుంది కదా. మరి ఇవి ఉత్తపచ్చి చాక్లెట్లు కావు, గంజాయి చాక్లెట్లు. అరే అవునంటే చాక్లెట్లల్లా గంజాయి కలిపి అమ్ముతురు కొందరు కంత్రోళ్ళు. రాజేంద్రనగర్ కోకపేట దగ్గర పోలీసు వాళ్ళు చెకింగ్లు చేస్తే ఈ గంజాయి చాక్లెట్ల బండారం బయటపడ్డది. ఒక గోదాంలో దాచిపెట్టిర్రట. వీళ్ళదో పెద్ద బ్యాచ్ అటనోళ్ళ, ఒడిశా బ్యాచ్. చాక్లెట్ల పేరు చెప్పి జనాలకు గంజాయి అంట కడుతుర్రు. వాళ్ళ కంతిరి మోకంలా చెప్పు కాదుల్లా. ఇప్పుడు ఈ కలర్ కవర్లను చూసి చిన్న పిల్లగాలను కొనుక్కొని తింటే ఏంది పరిస్థితి. మొన్న కూడా గిట్లనే శంషాబాద్ కాడ ఒక స్కూల్ కానే ఈ గంజాయి చాక్లెట్ల దుకాణం పెట్టి పోరగాళ్ళకి అమ్మిర్రు. పాపం బడి పోరగాళ్ళు వాటిని తిని అంతా పిస చేసిర్రు. ఇప్పుడు ఇది ఇంకో బ్యాచ్ కావచ్చు. హైదరాబాద్లోనే కాదు, అగో ఖమ్మంలో కూడా గంజాయి చాక్లెట్లు వంచుతుర్రట. చార్మినార్ పిప్రమెంట్లు అని పేరు పెట్టి ఆ పిప్రమెంట్లు చాక్లెట్లల్లో గంజాయి కలిపి జనాలకు అంట కడుతురు. వీళ్ళని దొంగలు ఒడవా తాదుల్లా. అసలు ఈ పైసల కోసం ఈ దివానాగాలు గిట్లా తెగబడచ్చునా? జనాలకు గంజాయి అలవాటు చేసి వాళ్ళ జీవితాలను బర్బాద్ చేసుడేంది? ఇసంటోళ్ళని ఏం చేసినా పాపం లేదు వాళ్ళ నన్ను అడిగితే. ఎటైతే అటాయి గాని కదా. అసలు ఈ కాలము ఏ కాలమో సంజైతలేదోలా నాకు. ఉన్నట్టుండి మనిషి కుప్ప కూలిపోతుండు కదా. అంతెందుకొల్లా అప్పటిదాకా అందరితోని మంచిగా మాట్లాడుతున్న మనిషికి గుండెపోటు వస్తుంది. ఈ నడమనైతే ఇంకా షానై పాడైనాయి అమ్మాయి సాంటి కేసులు. గట్లనే ఒక అన్నకయింది. అప్పుడే ఒక పోలీస్ అన్న దేవుని లెక్క వచ్చిండు. వెనక షీరేమైందో చూడాలి, మీరు చూడుర్రి. అయితే మేడారంలా చిన్న జాతర నడుస్తున్నది కదా. అయితే ఒక అన్న కుటుంబంతో కలిసి మేడారానికి వచ్చిండోల్లా. నడుచుకుంటా పోతుండు. అప్పుడే పాపం ఆయనకు గుండెపోటు వచ్చింది. కండ్ల ముందటనే గిలగిల కొట్టుకుంటాండు. అప్పుడే అగో ఈ పోలీస్ అన్న వచ్చి పానాలు కాపాడిండు. అగో
ఓకే పేరేంటి ఏం పేరు నిజంగా గ్రేట్ కదా, సావు అంచుల దాకా పోయిన ఈ అన్నకు పానం పోసిండు ఆ కానిస్టేబుల్ అన్న. ఎంత తారీఫు చేసినా తక్కువనే. ధూమ్ ధామ్ ముచ్చట సహ సమర్పిస్తున్న వారు శ్రీహరి పంచతులసి. ఇవ్వన్నట్టోళ్ళ ఇయాలటి ముచ్చట్లు మళ్ళీ రేపు వస్తుంది కదా మీ మల్లీశ్వరి. అప్పుడు వచ్చేటప్పుడు ఇంకిన్ని ముచ్చట్లు తీసుకొని కలుస్తుంది మీ అందరినీ. అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండు రిటీ న్యూస్. నేను ఉంటా మరి. నమస్తే, టాటా.